ఆశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించెద నీలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో. ఆనందించెద నీలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో. స్వాస్థ్యమును మోసినది నీవే. నీ కృప కాంతిలో నా చేయి విడువక నడిపించుచున్నది నీవే. పరమరాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే. పరిపూర్ణమైన నీ ఉపదేశమును పరమరాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే. పరిపూర్ణమైన నీ ఉపదేశమును సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించెద నీలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో. ఆనందించెద నీలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. మరి ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, ఆలకించండి. నీ చేతుల పనులన్నింటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ప్రియులారా, చూడండి, ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన ఆశీర్వాదకరమైన మాట. నీకేది తక్కువ కాదు. విశ్వసించడానికి ఆధారంగా పై మాటల్లో 40 సంవత్సరములు ఈ గొప్ప అరణ్యములో నీ దేవుడైన యెహోవా నిన్ను పోషించాడు గనుక విశ్వసించడానికి ఓ గొప్ప చేయుతగా ఈ మాట మనకు నిలబడుతుంది. మరి గొప్ప అరణ్యములో 40 సంవత్సరములు పోషించిన దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు, ఈనాడు కూడా మనతోనే ఆయన నడుస్తున్నాడు అనే విశ్వాసం మనలో కలగాలి.
ఆ సన్నివేశాన్ని జ్ఞాపకం చేస్తూ నీకేది తక్కువ కాదు అనే మాట పలుకుతున్నాడు. ఈ రోజున ఎవరిని పలకరించినా, ఎవరిని కదిపినా పలికే మాట ఏంటంటే ఏదో ఒకటి కొదువ, ఏదో ఒకటి లేమి ప్రతి వ్యక్తిలో కనిపిస్తూనే ఉందండి. ఒకరికి ఉన్నది మరొకరికి లేకపోవచ్చు. కొందరికి ఆర్థికంగా కొదువ, మరి కొంతమందికి ఆరోగ్యపరమైనటువంటి లేమి, ఇలా ఒకరికి మించి మరొకటి ప్రతి వ్యక్తిలో కనిపిస్తూనే ఉంది. ఇలాంటి స్థితిగతుల మధ్య దేవుని వాక్యం మనం వెన్నుతడుతుంది. నేను మీకు తోడుగా ఉన్నాను, మీకు ఏది తక్కువ కాదు. నా ప్రియమైన సహోదరులారా, అందుకే కీర్తనాకారుడు 23వ కీర్తనలో కూడా చక్కటి మాట మనం చాలాసార్లు చదువుతుంటాము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. చూడండి ఎంత చక్కగా వివరణ ఇచ్చాడు. నేను జ్ఞానం కలిగిన వాణ్ణి, నేను చురుకైన వాణ్ణి, నేను బలము కలిగిన వాణ్ణి, నేను ముందు చూపు కలిగిన వాణ్ణి, అందుకే నేను సమృద్ధితో ఉంటాను అని ఇలాగ చెప్పట్లేదండి. వాస్తవంగా మనమైతే అలా చెప్పుండేవాడమేమో కానీ నేను శ్రమజీవినండి, నేను రాత్రింబవళ్ళు కష్టపడతానండి, నేను చాలా చాకచక్యంగా ప్రవర్తిస్తానండి, లేకపోతే నేను గొప్ప చదువులు చదివానండి అని మనము వీటి మీద ఆధారపడి మాట్లాడతామేమో కానీ భక్తుడైన దావీదు అలా మాట్లాడట్లేదు. నాకు కొదువ లేకుండా, లేమి అనేది లేకుండా నేను బ్రతుకుతున్నానంటే ఒకటే కారణం, నన్ను కాచుకొనుచున్న దేవుడు, నన్ను నడిపించుచున్న దేవుడు, నన్ను పోషించుచున్న దేవుడు సజీవుడు. మరి అదే కదా ఈ వాక్యంలో మనం చదివాము. 40 సంవత్సరాలు వాళ్ళని పోషించినప్పుడు, 40 సంవత్సరాలు గొప్ప అరణ్యం, మామూలు అరణ్యం కూడా కాదు. ఇక్కడ మనం గుర్తించాలి, అరణ్యము అంటే అక్కడ సదుపాయాలు ఏమి ఉండవండి, అక్కడ మనకు ఆధారాలు ఏమి కనిపించవండి, మనం విశ్వసించడానికి ఏదో మన ముందు నిలుస్తుంది అనడానికి ఏమీ లేదండి. ఎటు చూచిన శూన్యం. అరణ్యంలో పంటలు ఎక్కడ పండుతాయి, నీటి వసతి ఎక్కడ ఉంటుంది, వాళ్ళకి సరైన నీడ ఎక్కడ ఉంటుంది, ఇవి ఏవి లేని చోట లక్షల కాల్బాలన్నీ 40 సంవత్సరాలు ఆయన పోషించాడే. మరి నీకేం తక్కువ చేస్తాడు, నీకేం కొదువు చేస్తాడు? ఎన్నోసార్లు మనం చదువుతుంటాం పరిశుద్ధ గ్రంథంలో, ఆకాశ పక్షులను చూడుడి అనే మాట. వాటికేమి ఎకరాలు ఎకరాల పొలాలేమి, సొంత భూములేమి లేవు, వాటికేమి బ్యాంక్ అకౌంట్స్ ఏమి లేవు, లేదు ఒక స్థిర చరాస్తులు వాటికేమీ లేవు, పూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డాయి. వాటిని కాచుకొనుచున్న దేవుడు సజీవుడు కదా. అయ్యో, ఇంకో చిన్న చక్కటి మాట, అడవి పువ్వులను చూడుడి అనే మాట మనం చదువుతాం కదా. వాటికి అడవి పువ్వులు, అడవిలో ఉన్న పువ్వులు, అడవిలోకి నీళ్లు తీసుకుని వెళ్ళి వాటిని అలంకరించి నీళ్లు పోషించే పెద్ద మనుషులు ఎవరున్నారండి? అంత బాధ్యత తీసుకొని వాటికి చక్కగా పాదులు తీసి శత్రువు దగ్గరకు రానివ్వకుండా కాపాడి వాటిని అలంకరించే అంత దాతృత్వపు హృదయం కలిగిన వ్యక్తులు అడవికి వెళ్ళి చేయగలిగిన వాళ్ళు ఎవరున్నారండి? మరి అడవి పువ్వులు చూడండి, తనంతట తన అవి పుష్పిస్తున్నాయి, పరిమళిస్తున్నాయి. ఆకాశ పక్షులు చూడండి, వాటికి చిరచరాస్తులేమీ లేకపోయినా ఆనందంగానే బ్రతుకుతున్నాయి. చిరచరాస్తులు లేనంత మాత్రాన కొన్ని పక్షులు కింద తిరుగుతున్నాయి, కొన్ని పక్షులు పైన తిరుగుతున్నాయి అని చెప్పగలమా? వాటి స్టేటస్ను బట్టి బ్రతుకుతున్న బ్రతుకును మనం చూడగలమా? ఏమండి, నాకు అంత ఆస్తి లేదండి, అందుకే నేను కింద కిందనే ఎగురుతున్నాను, క్రిందనే తిరుగుతున్నాను, అదిగో పైన ఎగిరే వాటిలన్నిటికీ ఆస్తిపాస్తులు ఎక్కువ ఉన్నాయి, అందుకే ఆ ఉన్నత స్థానంలో ఉన్నాయి అని చెప్పగలమా? లేదు. పూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డాయి. ఆయన పోషిస్తున్నాడు, ఆయన మీద ఆనుకొనిన వానికి శాంతి కలుగుతుంది, సమృద్ధి కలుగుతుంది, దీవెన కలుగుతుంది. ఇదిగో ఈ వాక్యం సెలవిస్తుంది, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. మీకు ఒక చిన్న చరిత్ర చెప్తానండి. ఒకసారి శిష్యులు ఏం చేశారు, యేసయ్య చనిపోయాడు శిష్యులే అనుకొని ఏం చేశారు, వీళ్ళు మరలా వాళ్ళ పూర్వ వ్యాపారంలోకి వెళ్ళిపోయారండి. ఇంకేం చేద్దాం,
పచ్చని చెట్టు, ఆ నీడ కింద మనం కొంతకాలం ఉందాం అనుకున్నాము. మరి పచ్చని చెట్టుకి ఆ గతి పడితే మన పరిస్థితి ఏంటి? నిలకడగా నిలవగలమా? కుదురుగా కూర్చోగలమా? బ్రతుకు బజార్లో కనపరచగలమా? మన బ్రతుకు ఇలాగ తెల్లారింది అనుకున్నారేమో. వెళ్ళిపోయి మరల వాళ్ళ పూర్వ వ్యాపారాలలో వాళ్ళు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. ఆశ్చర్యమైన సంగతి, మీరు యోహాను సువార్త 21వ అధ్యాయం 5వ వాక్యంలో చక్కటి మాట ఉంటుందండి. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. పిల్లలారా చూడండి, వాళ్ళు రాత్రి వాళ్ళు కష్టపడుతున్నారు, శ్రమ పడుతున్నారు, రెక్కల ముక్కలు చేస్తున్నారు, రక్తం ఆవిరి చేస్తున్నారు, వలలు వేస్తున్నారు, వలలు లాగుతున్నారు. మరి మా దోని మాత్రం నిండట్లే. ఎంత విడ్డూరం అండి! కష్టపడేవానికి ప్రతిఫలం రావాలి కదా, శ్రమించేవాడు బహుమానాన్ని తీసుకోవాలి కదా, మరి పనివాడు జీతానికి పాత్రుడు కదా. మరి ఏమైంది వీళ్ళ కష్టం? రాత్రంతా శ్రమ పడుతున్నారంట, ప్రయాస పడుతున్నారంట. ప్రభు అడిగే ప్రశ్న అదే, మరి ఇంత కష్టపడుతున్నారే ఏమైనా సంపాదించారా? పోనీ సంపాదించి వెనకేసుకోవాల్సిన అవసరంలే, మిగలబెట్టుకోవాల్సిన అవసరంలే, దాచుకోవలసిన అవసరంలే, కనీసం తినడానికన్నా ఉందా? ఏదో కోట్లు కోట్లు నోట్లు నోట్లు దాచిపెట్టాము, ఉంచిపెట్టాము, పక్కన పెట్టాము అనేది ప్రక్కన పెడితే కనీసం తినడానికన్నా ఉందంట మీ దగ్గర? సరైన సమాధానం చెప్పారు వాళ్ళు. లేదని వారు ఆయనతో చెప్పిరి. మరి లేకపోతే ఎందుకు కష్టపడుతున్నట్టు? ఉదయాన్నే లేచి సూర్యోదయం కాకమునిపే బయటికి వెళితే మరలా రాత్రి ఎప్పుడో ఇంటికి వచ్చేది. మరి ఇలాగ శ్రమ పడుతున్నప్పుడు కనీసం తినడానికి కూడా లేకుండా లేని పరిస్థితుల్లో ఆ దుస్థితి ఎందుకు కలుగుతుంది? ఒకటే, వాళ్ళు దేవుని ప్రణాళికను విడిచి తిరుగుతున్నారు. దేవుని ప్రణాళిక అది కాదు కదా, దేవుని సంకల్పం అది కాదు కదా, దేవుని ఉద్దేశం అది కాదు కదా. మరి ఆయననే విస్మరించి ఆయన తోడు నీడల్నే కాదు అనుకొని వీళ్ళు కష్టపడితే ఏ ప్రతిఫలం కలుగుతుందండి? నా ప్రియమైన సహోదరులను మీరు ఆలోచించండి. ఈ రోజున అనేక సందర్భాల్లో మనం ఎందుకు ఓటమి చవి చూస్తున్నాము, ఎందుకు ఓడిపోవలసి వస్తుంది, ఎందుకు కొదువులతో నిలిచిపోవలసి వస్తుంది? ఆయన శిష్యులే ఆయనను విడిచి తిరుగుతూ సంపాదించుకోవాలి, పోషించబడాలంటే కష్టతరమైపోయింది. ఆయన తోడు నీడలు మనకు కావాలి. ఆయన చిత్తము సంకల్పం నెరవేర్చబడాలి. ఆయన ఉద్దేశానుసారంగా అడుగులు వేస్తేనే మనకు దేవుని దీవెన వెంటాడుతుంది. కీర్తనకారుడు చెప్పాడు కదా, కృపయు క్షేమము నా వెంట వచ్చును, వెంట వస్తాయి. మరొక మాట నేను మీకు ఒక ఆశ్చర్యమైన సంగతి జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే 127వ కీర్తన 2వ చరణంలో చక్కటి మాట ఉంటుందండి. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. ఇదేంటండి? వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు అంటే పగలంతా సూర్యోదయం మొదలుకొని అర్ధరాత్రి వరకు కూడా కష్టపడి ఆ కష్టార్జితమైన దాన్ని తినుచుండుట వ్యర్థమే. ఎందుకని? తమ ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అంటే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, ఆయన మీద ఆనుకొనకుండా, ఆయన మీద ఆధారపడకుండా, ఆయన మీద ఆనుకొనిన వాడు, ఆయన మీద ఆధారపడిన వాడు ఏం చేస్తాడు? భారం దేవుని మీద వేసి ప్రశాంతంగా దేవుడు నిర్ణయించిన ఆ సమయాన్ని ఏది ఎప్పుడు చేయాలనో అలా నడిపించబడతాడు. పని చేసే సమయంలో పని చేస్తాడు, విశ్రాంతి తీసుకునవలసిన విషయంలో విశ్రాంతి తీసుకుంటాడు. విశ్రాంతి తీసుకోవలసిన ఆ సమయంలో కూడా కష్టపడి శ్రమపడి రెక్కల ముక్కలు చేసి ₹4 సంపాదించాలి, ₹4 ఇదే ధోరణి. ₹4 సంపాదించారు, అనారోగ్యం వస్తే ₹10 ఖర్చు పెట్టారు. ఏమైంది? విశ్రాంతి లేకుండా, ప్రశాంతత లేకుండా రెక్కల ముక్కలు చేసి ₹4 సంపాదించారండి. వచ్చిన అనారోగ్యానికి ఇప్పుడు ₹10 ఖర్చు పెట్టారండి. ఏటి ఇతక లంక మేతకు సరిపోలా? దేవుని మీద ఆనుకుని వ్యక్తి విశ్వసిస్తాడు. ఆయన
తమ ప్రియులు నిద్రించుచుండగా, అంటే రేపటి దినమునకు వాళ్ళకి ఏం కావాలనో ఆయన సిద్ధపరుస్తాడు. వారు నిద్రించుచుండగా అంటే అర్థం ఏంటి? ప్రశాంతంగా దేవుని మీద భారం వేసి వాళ్ళు పడుకొని నిద్రపోతున్నారు. మరుసటి దినానికి ఏం కావాలనో ఆయన సిద్ధపరుస్తాడు. మరుసటి దినం నిన్ను ఎలా నడిపించాలనో అలా నడిపిస్తాడు. మనం నమ్మిన దేవుడు చేయి విడిచి పెడతాడా? మనం నమ్మిన దేవుడు మనకంటే ముందు దాటుకుని వెళ్ళిపోతాడా? మొక్కో చాటి వేస్తాడా? వెన్ను చూపిస్తాడా? లేదు. నిశ్చయంగా ఆయన మనకు తోడుగా ఉంటాడు. 40 సంవత్సరములు కొదువ లేకుండా తక్కువ లేకుండా పోషించిన ఆశ్చర్యకరుడైన దేవుడు, పోషకుడైన దేవుడు మనల్ని పోషించడం, మనకు తోడుగా లేకపోవడం ఏంటండి? ఆశ్చర్యకరమైన సహాయం చేత ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన మనం విశ్వసించాలనే కానీ, మనం ప్రశాంతంగా ఆయన నడిపించే మార్గంలో ఆయన మీద ఆనుకొని ఉండాలనే కానీ, మనం నిద్రించుచుండగా ఆయన సమస్తమును సమకూర్చు దేవుడండి. మనము ఆశించి మనం ప్రయాసపడి కాదు, ఆయన మీద మనం ఆధారపడగలిగితే, ఆయననే నమ్ముకోగలిగితే తమ ప్రియులకు సమస్తమును ధారాళంగా దయచేయు శక్తిగల దేవుడు, మనం ఆరాధించుతున్న దేవుడు. అందుకే దేవుని మీద ఆనుకొని ఆధారపడి అడుగులు వేద్దాం, ఆనందంగా జీవిద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు నాయన. మా పితరులను 40 సంవత్సరములు ఆవరించి ఆదరించి పోషించావు స్వామి. మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మాతో ఉండుటకే మీరు లోకానికి ఇమ్మానుయేలు దేవుడికి దిగివచ్చావు. నీ కరుణా కటాక్షములు కృపాక్షేమాలతో మీరు మమ్మల్ని నడిపించుటకు మా ఎదుట నిలిచావు. నీ చేతిని పట్టుకుని నడవడానికి ఓర్పును, నేర్పును, సహనాన్ని, సంతోషాన్ని అనుగ్రహించి, వివేకమును అనుగ్రహించి, నీ మీద ఆనుకోవడానికి సహాయం చేయమని, మమ్మల్ని పోషించి నడిపించమని, ఇదిగో ఈ మాటలు వింటూ ప్రార్థనలో ఏకీభవించిన వారి అక్కర్లు మీరు తీర్చండి, అవసరతలు మీరు తీర్చండి. సమస్తం ఎరిగిన దేవుడు గనుక మీ బిడ్డల హృదయాలలో ఉన్న ప్రతి అభిలాషను మీరు నెరవేర్చి మహిమా, ఘనత, ప్రభావములు మీరు పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్నా మినిస్ట్రీస్.